నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఎదురు చూస్తున్న వర్తమానాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించి ఏదైనా నూతన అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, ఆదాయపరంగా అభివృద్ధికరంగా ఉండడం, అంతేకాకుండా ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం మంచి వార్తలు వినడానికి అవకాశాలు లాంటివి, ఆ విషయంలో మీకు ముఖ్యులందరూ కూడా సహకరిస్తూ మీరు ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో చాలా సులభంగా పనులు వాటంతటవే అయిపోయే విధంగా ముందుకు వెళ్తూ చాలా చక్కగా ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ రోజున మీకు వృషభ రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో అనుకోని వ్యక్తుల యొక్క సంబంధం వల్ల, అంటే ఎవరన్నా వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్ల చేస్తున్న వృత్తిలో కొంత ఇబ్బందులు లేకపోతే చికాకులు లాంటివి, అలాగే ముఖ్యమైన పనులు ఆలస్యం అవ్వడం, వృత్తిపరంగా పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో వ్యక్తులు ఎవరన్నా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి చేసే పనులు ఏం చేసినప్పటికీ కూడా ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలగా వ్యవహరించి ఇతరులు ఇబ్బంది పెట్టినా చక్కగా సమయానికి పనులు ముగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే దూర ప్రయాణాలు, దూర విద్య మొదలైన విషయాలలో, అలాగే తండ్రి, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారి యొక్క సలహా సహకారాలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఫలితం సామాన్యంగా కనబడుతున్నప్పటికీ కొంతవరకు ముందుకు జరిగే అవకాశం అనేది ఒకటి చెప్పొచ్చు. అలాగే సామాజిక సేవ చేయడం అనేది, ఆ సామాజిక సేవకి గుర్తింపు, గౌరవం లభించడం అనేది, అలాగే పొలిటికల్ పీపుల్కి కూడా, అంటే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆలస్యాలను నివారించుకుంటూ ముందుకెడితే అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది కుటుంబ వ్యవహారాలు కానీ, కుటుంబంలో వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ వారి మీద మీరు ఆధిపత్యం చెలాయించడం వల్ల కొంత ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులు, ఆర్థిక అంశాలు, అలాగే వ్యక్తిగత నిర్ణయాలలో ఘర్షణ అనేది అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళడం, ఆరోగ్యం మీద మాత్రం సరైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో కానీ, ఎముకలకి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానివల్ల పనులన్నీ కూడా మీకు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశి మాక, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవంతో పాటుగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు అవుతాయి. పరిచయాలు కూడా సంఘంలో గుర్తింపు, గౌరవం ఉండే రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఉన్నత అధికారులతో కానీ పరిచయాలు ఏర్పడడం, వారి వల్ల పనులు మీకు ముందుకి జరగడానికి ఆస్కారం అనేది, వారితో సంప్రదించి మీ యొక్క భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి అంటే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో పోటీతత్వం పెరుగుతుంది. వ్యక్తుల మీద మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. పోటీల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా నిర్ణయ సామర్థ్యం పెరగడము, శ్రమ పెరగడము, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించటము, ప్రశాంతత తగ్గినప్పటికీ కూడా మీ యొక్క అంటే కొందరు గవర్నమెంట్ ట్యాక్సులు చెల్లించడం లాంటివి అలాంటివి చేయడంతో పాటుగా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించి ఈ రోజున వ్యక్తులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం,
అలాగే ఆర్థికంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో ముఖ్యులైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఇందులో మనకి వచ్చేవాళ్ళు అంటే యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాలలో చక్కటి ఫలితాలు, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి సంప్రదింపులు చేసి సృజనాత్మకత పెంచుకుంటూ పెట్టిన పెట్టుబడులన్నింటిలోనూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కొత్త పెట్టుబడుల కొరకు వ్యక్తుల్ని సంప్రదిస్తారు. ఆ విషయంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తారు. అలాగే దాంతోపాటుగా ఉన్నత వర్గంలో ఉండే వ్యక్తులతో కలిసి ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొని మీ యొక్క ఆకాంక్ష తెలపడం, అంటే మీరు ఏం చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారో మీ యొక్క వ్యూస్ చెప్పడానికి ఆస్కారం అనేది. అలాగే ఉపాసన, ముఖ్యంగా సూర్యోపాసన చేసే వాళ్ళకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలత కలిగిన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి చాలా ముఖ్యమైన రోజుగా భావించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి దీంట్లో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మాత్రం గృహ వాతావరణంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి, అంటే ప్రభుత్వ వాహనాలు అలాంటి వాటికి సంబంధించి ఏదైనా ఖరీదైన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం అనే దానికోసం వాళ్ళు వెళ్ళి చూడడం అనేది, అలాగే మీ మిత్రులు, తండ్రి మొదలైన వ్యక్తులతో కలిపి సంప్రదింపులు చేస్తూ ముందుకు వెళ్ళడం, విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో చాలా గట్టిగా కృషి చేస్తూ ఎక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే ఆలోచనా శక్తి విషయంలో మాత్రం కొంచెం ఘర్షణ, కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారి మీద మీరు పౌరుషం చూపించడం, నాయకత్వ లక్షణాలు చూపించడం, మీరు అనుకున్న దానికి అనుకూలంగా వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల కూడా కొంత, అంటే అది తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, లేకపోతే మీ యొక్క తండ్రి గారితో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీ నిర్ణయాలు వారి నిర్ణయాలకి పొసక్కపోవడం వల్ల కూడా కొంత చికాకులు ఉంటాయి. కాబట్టి వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ చక్కగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే మీ కింద వ్యక్తులు మీకు చక్కగా సహకరిస్తారు. వారు సహకరించి మీకు సహకరించడం వల్ల వారి యొక్క శ్రమ వల్ల మీ గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు లాంటివి, ఎదురు చూసిన ఫలితాలు, సంకల్ప బలంతో నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా నూతన వృత్తుల కొరకు, ప్రభుత్వ వృత్తుల కొరకు కానీ లేకపోతే ఏదన్నా ఒక ఉన్నత స్థాయి వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజున ఏదైనా దానికి సంబంధించి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు వారి యొక్క సలహా సహకారంతో నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చక్కగా దానికి అవకాశాలు అనేవి మీకు ఆకస్మికంగా ఏర్పడడం, అనుకోని వ్యక్తుల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు రావడం మొదలైన వాటికి అనుకూలమైన రోజుగా అనుకోవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి కుటుంబంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో లేకపోతే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన పట్టింపులకి, వాగ్వాదాలకి చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ధనం, అంటే ఖర్చు అవ్వడంతో పాటుగా రావలసిన ఆదాయం ఆగడం కానీ, లేదా ప్రతిభకి తగిన గుర్తింపు, గౌరవం లభించట్లేదని కొంత బాధపడడం కానీ మొదలైన వాటికి ఆస్కారం. అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో సంప్రదించేటప్పుడు మీ వృత్తిలో మీరుండి మీరు చేస్తున్న పని సమయానికి ఇవ్వకపోవడం వల్ల కూడా పై అధికారులతో మీకు ఇబ్బంది రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే సమయానికి పనిని నెరవేర్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే పై అధికారులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాటల విషయంలో కానీ పనుల విషయంలో కానీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి.
అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఇది అనిష్ట, శతవిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పౌరుషం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, బద్ధకం ఉంటుంది, అదే సమయంలో పనులు వాయిదా వేయాలి అన్న ఇది ఉంటుంది. దాంతోపాటుగా సమానంగా మీకు ఆ విషయంలో అంటే ఏదైనా మీరు తీసుకునే స్థిరమైన నిర్ణయాల్లో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం, తోడ్పాటు కూడా మీకు లభించడం, నూతన వృత్తుల కొరకు మారడానికి ప్రయత్నం చేద్దాం అనుకోవడం, ఆ విషయంలో మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి అంటే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఒకేసారి మీ వ్యక్తిగత వృత్తి విషయంలోనూ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో అన్ని పనులు ఒకేసారి రావడం వల్ల ఏ పని ఎలా చేయాలన్న విషయంలో కొంత ఘర్షణగా ఉన్నప్పటికీ మీ చాకచక్యాన్ని ఉపయోగించి చక్కగా పనులను డివైడ్ చేసుకుంటూ ఈ లేజినెస్ అంటే బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఏదన్నా గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలలో కానీ ఉన్నత అధికారులతో సంప్రదించే నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ లేకపోతే మీరు ఏదైనా నూతనంగా కొత్తది మొదలు పెడదాం అనుకున్న వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా భూములకు సంబంధించిన విషయాలలో అంటే గృహాలు, భూములు, ట్యాక్స్లు మొదలైన విషయాల్లో ఏదైనా మీరు ఖర్చులు చేస్తున్నప్పుడు కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అది మోసానికి గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలత అనేది మీకు చూపిస్తుంది. వృత్తిపరంగా కూడా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా స్థాన చలనాలు మొదలైన వాటికి కూడా మీరు గట్టిగా ఈ రోజున కృషి చేస్తారు, ప్రయత్నాలు చేస్తూ ముందుకు